అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లుకు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో పప్పుచారు, అరటికాయ ఫ్రై, వడియాలు, పట్టిన నిలవ పచ్చడి. ఇలా భోజనం మన ఇంట్లోనైనా సరే ఎవరైనా వచ్చినా సరే బాగుంటుంది కదా అలా చేస్తే. ఒక మాట, శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి. ఇప్పుడు రెండు వీడియోలోకి వెళ్దాం. ముందు ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకుని దాంట్లో ఉప్పు వేసి పక్కన పెట్టుకోండి. తర్వాత నేను 2 అరటికాయలు తీసుకున్నాను, వాటిని తోలు తీసుకోవాలి. తోలు తీసేసి ఆ కాయల్ని ముక్కల్ని సమానంగా కోసుకోవాలి. చిన్నవి పెద్దవి కోస్తే ఏమవుతుందంటే చిన్నవి మాడిపోతాయి, పెద్దవి ఏమో వేగటానికి టైం పడుతుంది అన్నమాట. అందుకని కొంచెం సమానంగా కోసుకోండి. అలా కోసుకుని వీటిని నీళ్ళల్లో వేసి ఒకసారి వాటిని కలుపుకోండి. ఎందుకంటే వాటికి సొన ఉంటుంది కదా, దానివల్ల ముక్కలు నల్లపడతాయి. అలా ఉప్పు నీళ్ళల్లో కలిపితే నల్లబడవు అన్నమాట. అందుకని ఆ ముక్కలన్నీ నీళ్ళల్లో వేసి ఒక 10 నిమిషాలు అట్టు పెట్టి ఆ తర్వాత తీసి ఒక జల్లీల్లో వేసుకుని నీళ్ళు కారిపోనివ్వాలి. నీళ్ళు కారినాక అప్పుడు ముక్కలు వేయించుకోవాలన్నమాట. ఇక ఉల్లిపాయ ఏది అవసరం లేదు దీంట్లోకి, అవి ఒట్టిగా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని నూనె అలా కాగినాక అప్పుడు అరటికాయ ముక్కలు వేసి చక్కగా వేయించుకోవాలి. మంచి రంగు వచ్చే వరకు మాడిపోకుండా. అట్ట ఒక పక్కనే వదిలేసారనుకోండి, అట్టతే కలపకుండా వదిలేస్తే మళ్ళీ మాడిపోతాయి. అందుకని అటు ఇటు తిప్పుతూ చక్కగా వేయించుకోవాలి. తొందరగానే వేగుతాయి, ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు చూడండి, ఆ ముక్కలు వేగిపోయినాయి కదా, వాటిని ఇక తీసుకుని ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. మిగతా ఉన్న ముక్కలను కూడా ఇలానే వేయించుకోవాలి. వీటిని ఉప్పు కారం చల్లుకుని ఒట్టిగానైనా తినేసేయచ్చు, లేకపోతే ఒట్టిగా ఉప్పు చల్లుకుని కూడా తినేయచ్చు. చాలా బాగుంటాయి అన్నమాట. కూరల్లే కాకపోయినా అట్ట కూడా బాగుంటాయి. ఇప్పుడు ఇంకొంచెం నూనె వేసుకుని ఆవాలు వేసి జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వీటిని వేసి వేయించుకోండి చక్కగా. చిన్నుల్లిపాయ వేయండి, కరివేపాకు ఉంటే కొత్తిమీర, నా దగ్గర లేదు అందుకనే వేయలేదు కొత్తిమీరని. ఇప్పుడు అల్లం చిన్నుల్లిపాయది పేస్ట్ వేసాను, కొంచెం వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. పసుపు వేసి ఒకసారి కలిపేసి ఇప్పుడు అరటికాయ ముక్కలు వేసుకోవాలి. వేసి వాటిని కూడా కొంచెం కలపండి. ఇంకా ఇది ఎక్కువేమీ అవసరం, మసాలాలు పట్టడానికే కానీ ముక్కలన్నీ అయిపోయి ఉన్నాయి అన్నమాట. ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి కొంచెం కొంచెం వేయండి, ఎక్కువ వేయొద్దు. అన్నీ 1/2 టీ స్పూన్ కాడికి వేసాను నేను, మళ్ళీ ఎక్కువైపోయినా బాగోదు, అందుకని కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కూర అయిపోయింది, ఇది తీసి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి తీసి. ఇప్పుడు కందిపప్పు ఒక గ్లాస్ తీసుకుంటున్నా, అంటే ఒక 100 గ్రాములు ఉంటాయి. వాటిని కడుక్కుని శుభ్రంగా గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసులు నీళ్లు పోయండి. పోసి స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టేయండి. 5-6 విజిల్లు వచ్చినాయంటే చక్కగా ఉడికిపోతుంది పప్పు. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నా, అంటే 250 గ్రాములు ఉంటాయి. నేను బాస్మతి బియ్యం తీసుకుంటున్నా. పప్పు చారులో చాలా బాగుంటుంది అలా బాస్మతిది, పలవానే కాదు పప్పుచారులో చాలా రుచిగా ఉంటుంది. అందుకని బాస్మతి బియ్యం తీసుకుని వాటిని కడిగి ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నరే నీళ్ళు పోసాను. అలా అయితే పొడి పొడిలాడుతూ ఉంటుంది అన్నమాట. కొంచెం నెయ్యి వేసాను, బాగుంటుంది, అన్నం రుచిగా ఉంటుంది. బాస్మతిది కదా, చాలా బాగుంటుంది కొంచెం నెయ్యి వేస్తే. అందుకని కుక్కర్ పెట్టేశాను. పెట్టేసి ఇప్పుడు పప్పుచారుకి ములక్కాయ, 2 ఉల్లిపాయలు అలా కట్ చేస్తున్నాను. కత్తిమ్మాయన్ని అవి చిన్న చిన్న పాయలు అనమాట, పాయి పండి వేసేస్తున్నాను. పప్పుచారులో అలా వేసుకుంటే చాలా బాగుంటాయి, అందుకని పాయలు పండి వేస్తున్నా. కరివేపాకు కూడా అలాంటి చిగురు వేస్తే పప్పుచారు చాలా రుచి వస్తుంది. ఒక 3 పచ్చిమిరపకాయలు వేసాను కట్ చేసి. ఒక గ్లాసున్నర నీళ్ళు పోసి ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టుకుంటే ఉల్లిపాయలు ఉడుకుతాయి అన్నమాట. ఉప్పు, కారం వేసాను, ఇక్కడ పసుపు వేసాను.
ఉప్పును మాత్రం ఒకటేసారి వేయద్దు, కొంచెం వేసుకుంటే ముక్కల వరకు పడుతుంది. ఇప్పుడే సరిపాని వేసేస్తే ఉప్పు ముక్కలకి ఎక్కువ పీల్చుకుని తినేటప్పుడు బాగోదన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఉల్లిపాయలు అవి స్టవ్ మీద పెట్టేశాను. ఇప్పుడు కుక్కర్ వచ్చిందనమాట విజిలు. దీన్ని తీసి కొంచెం దాన్ని మెదిపెట్ట పప్పుని దాంట్లో కొంచెం నీళ్లు పోసి మిక్సీలో వేసుకుంటే మెత్తగా నలిగిపోతుంది కదా. ఎందుకంటే అట్లా మెదిపేస్తే ఎంతో కొంత పప్పు ఉంటుంది, అలా లేకుండా ఉంటుంది అట్లా మిక్సీలో వేసుకుంటే. అందుకని నేను మిక్సీ వేసేసాను. వేసుకుని దాంట్లో ఇంకా అసలు నీళ్ళు పోసి చింతపండు నానబెట్టాను అనమాట. ఆ చింతపండు రసం కూడా పిండుకుని పప్పులో పోసుకుంటే ఈ పప్పు ఎత్తుకెళ్ళి ఆ ఉల్లిపాయలు ముక్కల్లో అట్లా పోసుకోవచ్చు అనమాట. చింతపండు ఎక్కువ పులుపు లేకుండా చక్కగా సరిపోని వేసుకోండి. అలా కలిపేసేయండి. కలిపేసుకుని ఇప్పుడు ఇది తీసుకెళ్ళి ముక్కలు చక్కగా ఉడికినాయి కదా, దాంట్లో పోసేస్తున్నాను. పోసేసి ఇంకొంచెం నీళ్ళు పోస్తున్నా. మరిగే కొద్దీ చిక్కగా అయిపోతాయి కదా, అందుకని ఇంకా మొత్తం మీద 1 లీటర్ పైగా నీళ్లు పోసాను. చూడండి చక్కగా ఉడుకుతుంది కదా. ఇప్పటికే సగం ఉడికిపోయినాయి ఉల్లిపాయలు ములక్కాయ ముక్కలు. ఇంకొంచెం సేపు ఉడకబెడితే పైకి వచ్చేస్తాయి అన్నమాట. ఇందాక కొంచెం ఉప్పు వేసా కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం వేసాను ఉప్పు. అలా కొంచెం కొంచెం వేసుకుంటే చక్కగా సరిపోతుంది అన్నమాట, ముక్కలకు ఒకటేసారి పట్టకుండా. అలా గరిటె పెట్టి వదిలేసాను, ఎందుకంటే పొంగకుండా ఉంటాయని వదిలేసాను. చూడండి చక్కగా కాగినాయి కదా, ములక్కాయ ముక్కలు పైకి తేలి ఉల్లిపాయలు తేలినాయి. అలా తేలినాయి అంటే చారు కాగినట్టే, ముక్కలు కూడా ఉడికినట్టేనమాట. అందుకని ఇప్పుడు ఈ చారుని పక్కన పెడుతున్నాను. వాటిని పక్కన పెట్టుకుని ఇక పప్పుచారు తాలింపేస్తున్నాను. 2 స్పూన్లు నెయ్యి వేయండి, 2 స్పూన్లు నూనె వేయండి. మీకు కావాలంటే అచ్చంగా నెయ్యితోనైనా వేసుకోవచ్చు. కొంచెం ఆవాలు వేసి అవి వేగినాక జీలకర్ర వేయండి. ఇటిట్టు పప్పులో వేయట్లేదు. ఇప్పుడు చిన్నుల్లిపాయ ఒకటి ఎక్కువ వేయండి. చిన్నుల్లిపాయ, కరివేపాకు ఉంటే కొత్తిమీర బాగా వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట తాలింపు. చెప్పా కదా కొత్తిమీర లేదని. ఇప్పుడు పప్పుచారు అలా తాలింపు వేసాను. ఒక్క పొంగు రానివ్వండి కొంచెం, ఎందుకంటే ఆ తాలింపుదంతా పప్పుచారు అంతా ఇదవుతుంది. ఎక్కువ వద్దు, ఊరికి పొంగు వస్తే చాలు. అలా పొంగు వచ్చేసినాక దించి పక్కన పెట్టేయండి. ఈ చట్టి కొన్ని నేను 3 సంవత్సరాలు అవుతుంది దగ్గర. అవి కొర్రలు అవి వండుకోవటానికని కొన్నాను అనమాట. అప్పటి నుంచి వాడలేదు. ఇప్పుడు పప్పుచారుకు వాడాను. 2 కొన్నాను అనమాట మట్టివి. మొన్న ఒకటి వాడాను, ఇప్పుడు ఒకటి, ఇది 2 అనమాట. ఇప్పుడు ఇక అదిగో పప్పుచారు, అరటికాయ ఫ్రై, అన్నము, వడియాలు, పట్టిన వంకాయ పచ్చడి, నిలవ పచ్చడి. ఇలా భోజనం మన ఇంట్లోనైనా అప్పుడప్పుడు, లేదా మన ఇంటికి చుట్టాలు వచ్చిన చక్కగా వండి పెడితే బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. చూడండి పప్పుచారు కూడా చక్కగా అన్నీ సరిపోయినాయి, చిక్కదనం సరిపోయింది, అంతా బాగుంది, చాలా బాగున్నాయి అన్నమాట. ఇలా ఇస్తరులో తింటే ఇంకా బాగుంటుంది కదా ఇస్తరు భోజనం. చక్కగా చాలా బాగుంటుంది. పప్పుచారు బాస్మతి రైసు చాలా బాగుంటుంది. ఇడి బియ్యం కంటే ఎప్పుడన్నా ఒకసారి ఇలా బాస్మతి రైస్తో వండి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక అలా అన్నీ పెట్టాను అన్నమాట. కానీ ఇప్పుడైతే తింటలేదు, ఊరికే చూపించానని నేను, కొంచెం టైం ఉంది అని ఉన్ని చూపించాను అన్నమాట. నచ్చిందా వీడియో? చారు బాగున్నాయా? పప్పుచారు కూర బాగుందా? అలా కొంచెం నెయ్యి వేసుకుని తినేస్తే చాలా బాగుంటుంది కదా. నచ్చిందా వీడియో? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చెప్పండి.